అప్డేట్ చూస్తే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా వెళ్లారు. చిరంజీవిని బన్నీ మర్యాదపూర్వకంగా కలిశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఆ రోజు అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి వెళ్లి పరామర్శించారు. ఇప్పుడు చిరంజీవి నివాసానికి బన్నీ వెళ్లారు. తాజా పరిణామాలపై ఇద్దరు చర్చించారనే సమాచారం. గతంలో మెగా ఫ్యామిలీలో విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. కష్ట సమయంలో మెగా కుటుంబం ఒక్క తాటిపై కనిపించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. మెగా కుటుంబం ఆత్మీయత, ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరని అభిమానులు చెప్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మొత్తానికి నిన్న 2 రోజులు కూడా ఏదైతే ఒక నాటకీయాల పరిణామాల మీద అల్లు అర్జున్ అరెస్ట్ చేసి విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటికి కూడా వరుసగా సెలబ్రిటీల తాకిడైతే బాగా ఎక్కువ ఉందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అలాగే అతని భార్య స్నేహారెడ్డి పిల్లలు మొత్తం కుటుంబ సమేతంగా ఏదైతే చిరంజీవి ఇంటికైతే చేరుకున్నారు. ముఖ్యంగా లంచ్ కోసం అయితే చిరంజీవి ఇంటికైతే చేరుకోవడం జరిగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో మొట్టమొదటిగా స్పందించిందే చిరంజీవి దంపతులనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న విడుదల తర్వాత ప్రస్తుతం ఏదైతే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఫ్యామిలీ నేరుగా చిరంజీవి ఇంటికైతే చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ చిరంజీవి ఇంటి దగ్గర ఏదైతే అల్లు అర్జున్ ఫ్యామిలీ చేరుకున్నారు, లోపల ప్రస్తుతం ఆ 2 రోజులు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా ఏదైతే డిస్కషన్ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఏదైతే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ రెండూ కూడా ఏదైతే ఒక్క దాటి మీదకి వచ్చినాయి. అప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా చిరంజీవి దంపతులు అయితే అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని భార్య స్నేహారెడ్డిని కూడా ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే నిన్న ఉదయం అల్లు అర్జున్ విడుదల తర్వాత వరుసగా సెలబ్రిటీలు అందరూ కూడా ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారో అల్లు అర్జున్ పరామర్శించడానికి నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా చాలా మంది సెలబ్రిటీలు అయితే అక్కడికి చేరుకుని ఇటు సుకుమార్ డైరెక్టర్తో పాటు ప్రతి ఒక్క హీరో అలాగే ప్రొడ్యూసర్స్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే మరొక పక్క సెలబ్రిటీలు హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని అల్లు అర్జున్కి పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ రోజు కొద్దిసేపటి క్రితం అయితే చిరంజీవి ఇంటికి నేరుగా ఏదైతే అల్లు అర్జున్ ఫ్యామిలీ అయితే రావడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే అనేక సార్లు అంటే ఊహాగానాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అల్లు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయి తలెత్తాయి అంటూ కూడా అనేక మంది ఊహాగానాల నేపథ్యంలోని సోషల్ మీడియాలో కూడా అనేక ప్రచారాలు అయితే చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఏపీ ఎలక్షన్ సమయంలోని ఇటు కూటమి పార్టీ జనసేన దాంట్లో ఉండడం అలాగే ఇటు అల్లు అర్జున్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ అలాగే ఏదైతే చిరంజీవి ఫ్యామిలీ మధ్య అనేక విభేదాలు ఉన్నాయనే నేపథ్యంలో అనేక మంది ఊహాగానాలతో సోషల్ మీడియా వేదిక ద్వారా ముఖ్యంగా చాలా ప్రచారాలు అయితే చేశారు. వీటన్నిటినీ కూడా చెక్ పెట్టేందుకు కూడా ఏదైతే ప్రస్తుతం అల్లు అలాగే చిరంజీవి ఫ్యామిలీ రెండు కలిసి ఉన్నాయి, రెండు ఒక దాటి మీదకు ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈరోజు అల్లు అర్జున్ కూడా నేరుగా చిరంజీవి ఇంటికి రావడంతో కూడా ఈ ఊహాగానాలు అన్నింటిని కూడా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే మెగా ఫ్యామిలీ అంటే అల్లు ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే విధంగా ఉండేది. ముఖ్యంగా ఏదైతే ప్రతి చోట కూడా ఏదైతే వీళ్ళందరూ కూడా కలిసి ఉండేవారు, అలాగే ఒక్క దాటి మీద అయితే ఉండేవారు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు లేదా బయట కావచ్చు ఎటు చూసినా సరే ఖచ్చితంగా అందరూ ఒక దాటి మీదకి అయితే ఉండేవారు. కానీ ప్రస్తుతం దానికి సంబంధించి ఎప్పుడైతే ఏపీ ఎలక్షన్స్లోని ఏదైతే 2 ఫ్యామిలీలు విడిపోయి అన్నట్టు ఊహాగానాలు అయితే ప్రచారమైన ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కూడా ప్రస్తుతం వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఖచ్చితంగా కష్టం వస్తే కనుక అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ అందరూ కూడా ఒక కాళ్ళ మీద నిలబడతారనే విధంగా ప్రస్తుతం ఇది ఉదాహరణ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అంటే ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలోనే ఒక మహిళ చనిపోయింది. ఈ మహిళ చనిపోయిన తర్వాత కూడా ఏదైతే అల్లు అర్జున్పై అలాగే సంధ్యా థియేటర్పై కేసులు అయితే నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే మొన్న ఉదయం ఒక నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అయితే
అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా చికట్పల్లి పిఎస్కు తీసుకెళ్లి పూర్తిగా విచారించిన తర్వాత ఏదైతే నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులైతే రిమాండ్ విధించారు. ఈ జరిగే సమయంలో కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన వెంటనే కూడా ఏదైతే చిరంజీవి దంపతులు అంటే సురేఖ అలాగే చిరంజీవి ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఏదైతే భార్య స్నేహారెడ్డిని కూడా ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మొట్టమొదటిగా స్పందించిందో కూడా చిరంజీవి ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా నిన్న విడుదలైన తర్వాత కూడా తన మేనత్త సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. అలాగే కొద్దిగా ఎమోషనల్ కూడా అయ్యారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లోనే అల్లు అర్జున్ చూస్తారు అనుకోలేదంటూ కూడా ఆమె చాలా ఎమోషనల్ అయినట్టు కూడా మనం విజువల్స్లో చూసాము. ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ కూడా సురేఖను కూడా ఓదార్చారు. అలాగే ఇద్దరు కూడా అంటే వాళ్ళ సంబంధానికి సంబంధించి ఎంత లోతుగా ఉన్నారు అనేది అయితే ఆ విజువల్స్లో కూడా మనం చూసాం. అలాగే మరొక పక్క ఏదైతే నిన్న జరిగిన సమయంలో కూడా సురేఖ డైరెక్ట్గా రావడం, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ లంచ్ కోసం డైరెక్ట్ చిరంజీవి ఇంటికే రావడం, వీటన్నిటి పరిణామాలు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా చిరంజీవి ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కూడా ఒక్క దాటి మీద ఉన్నారనే నిరూపిస్తున్నారు. ఎందుకంటే ఏపీ అసెంబ్లీ సమయంలోని కూటమి ప్రభుత్వంలోని జనసేన పార్టీ ఉంది. ఇటు జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా ఇటు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా జనసేన వైపు అయితే ఉంది. కానీ అల్లు అర్జున్ ఒక్కడే వైఎస్ఆర్సీపీ వెళ్ళారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలు ఆ కారణంగా బయటపడతాయని కూడా అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో మొత్తం అందరూ కూడా అంటే ఇటు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఒకే కాళ్ళ మీద ఉన్నారంటూ కూడా వాళ్ళైతే నిరూపించారు. ఎప్పుడైతే నిన్న చిరంజీవి అలాగే సురేఖ ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం కూడా వీటికి ఉదాహరణ అనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఈ రోజు ఉదయం కూడా అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో నేరుగా చిరంజీవి ఇంటికి అయితే రావడం జరిగింది. అలాగే వీటన్నిటి ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇటు తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబంగా పేరున్న ఈ రెండు కూడా ఒక్కొక్క దాటి మీద ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డి అలాగే పిల్లలు కూడా చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజులు జరిగిన సంఘటనలకు సంబంధించి చిరంజీవితో అయితే డిస్కస్ చేయనున్నారు. ఎస్ చందు, అంటే కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యామిలీకి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా ఇప్పుడు ఆయన ఒక్కరే కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, లంచ్కి ఇన్వైట్ చేసినట్టు. ఈ ఏదైతే గత 2 రోజుల నుంచి జరిగిన వివాదం అరెస్ట్ అదంతా కూడా వాటి గురించి డిస్కస్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక రకంగా ఇప్పుడు ఈ లంచ్ మీట్ ఏదైతే ఉందో దీనివల్ల ఇప్పటి వరకు వస్తున్నటువంటి విభేదాలకి చెక్ పడినట్లే అని మనం అనుకోవచ్చా? అభిమానులు ఏమంటున్నారు? ఎస్ చందు, మొత్తాన్ని మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాలు అంటే చిరంజీవి అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి, ఇవి తారాస్థాయికి చేరాయని అనేక ఊహాగానాల మధ్య సోషల్ మీడియాలో అటు చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు పోస్టుల మీద పోస్టులు పెడుతూ కూడా చాలా విభేదాలు ఉన్నాయట్టు కూడా ఏదైతే ఒక ఊహాగానాలు అందరూ అయితే ఉన్నారు. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కూడా ఈ రోజు జరిగిన ఈ సంఘటనే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అప్పుడు మొట్టమొదటిగా చిరంజీవి దంపతులు ఇద్దరు మొదటగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారో ఇమీడియట్గా ఏదైతే అల్లు అర్జున్ కలిసేందుకు తన మేనత్త అయిన సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటికి అయితే చేరి అక్కడ చాలా ఎమోషనల్ అయితే అయ్యారు. అల్లు అర్జున్ కౌగిలించుకొని ఇలాంటి ఏదైతే సంఘటనలో ఇలాంటి జైలుకి వెళ్తారు, అలాగే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతాయా లేదంటే ఇలాంటివి జరుగుతాయా అనేది అసలు తనకు ఊహగా కూడా అందలేదు. కానీ అలాంటి సంఘటన జరిగిందంటూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ కాకుండా అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కూడా చిరంజీవి ఇంటికి లంచ్కి అయితే రావడంతో కూడా వీటన్నిటి కూడా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏపీలో జరిగిన ఎలక్షన్స్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఇటు జనసేన తెలంగాణ బీజేపీ 3 కలిపి పోటీ చేసే సమయంలో కూడా చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా ఇటు జనసేన సపోర్ట్గా ఉంది. కానీ అల్లు అర్జున్ ఒక్కడే మాత్రం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అంటూ కూడా అనేక ఊహాగానాలు ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. ఇటు దాని ప్రకారంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇటు అల్లు అర్జున్ ఉపయోగించుకుందామంటూ కూడా చాలా ట్రై చేసింది. ఇటు చిరంజీవి ఫ్యామిలీ అంటే జనసేనకు సంబంధించి చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా ఏదైతే దూరం గ్యాప్ పెంచాలంటూ కూడా చాలా స్కెచ్లు అయితే వేశారనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ రోజు ఈ సంఘటన ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎప్పుడైతే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో చిరంజీవి ఇంటికి వచ్చారో అప్పుడే వీటన్నిటిలో కూడా చెక్ పడిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా చిరంజీవి ఫ్యామిలీ పెద్ద కుటుంబం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఎవరికి ప్రాబ్లం ఉన్నా ముందుగా చిరంజీవి ఫ్యామిలీ గుర్తొస్తుంది. అలాగే మరొక పక్క ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఎప్పుడు చిరంజీవి ఫ్యామిలీ వెంటే ఉంటారు, ఏం చేసినా సరే 2 ఫ్యామిలీ కలిసే చేస్తారు. ఎప్పుడు మనం గతంలో చూసుకొచ్చి అనేక పండగల్లో కూడా ఫ్యామిలీ 2 కలిసే ఉంటాయి. ఈ వీడియోస్ కూడా చాలా మటుకు బయటకు వచ్చి వైరల్. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు విభేదాలు ఉన్నాయి, వీళ్ళ విభేదాలు తారస్థాయికి చేరాయి, 2 కుటుంబాలు విడిపోయి అన్నట్లు కూడా అనేక సంఘటనలు అలాగే ఊహాగానాల మధ్య అనేక
రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి కూడా రెండు కుటుంబాలు కూడా ఒక కాళ్ళ మీదకి వచ్చి నించున్నాయి. ఏదైతే చిరంజీవి దంపతులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలాగే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా చిరంజీవి ఇంటికి లంచ్కి రావడం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక సంఘటన జరిగిన సమయంలోని ఏదైతే ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళ బాధలను ఓదార్చేందుకు ముందుగా ఉండేది చిరంజీవి ఫ్యామిలీ. అలాగే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మొత్తంగా అల్లు ఫ్యామిలీ అలాగే చిరంజీవి ఫ్యామిలీ రెండు ఒకటే అనే నిరూపమ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఈ సంఘటన కూడా చాలా బాధాకరమైన సంఘటనే. కానీ ఇటు ఈ సంఘటన అడ్డు పెట్టుకొని కూడా ఖచ్చితంగా రెండు ఫ్యామిలీ కలవని అందరూ అనుకున్నారు. కానీ ఈ సంఘటన ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన సంఘటన కూడా ఒక బాధాకరమైన సంఘటన. ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, విడుదల కావచ్చు, ఇవన్నీ కూడా 2 రోజులు కూడా చాలా నాటకీయ పరిణామాల మధ్య వీటన్నిటి కూడా కొనసాగాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు చిరంజీవి ఇంటికి రావడంతో కూడా వీటన్నిటికీ చెక్ పెట్టే అవకాశం అయితే ఉంది. చందు కుమార్, మనం చూసాం గతంలో కూడా, అంటే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరిగిన ఈవెంట్ లాంటిది ఏదైనా జరిగినా కూడా వీళ్ళందరూ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి పాల్గొనడం చూస్తూ వస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ లంచ్ మీట్కి సంబంధించి కూడా, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యారు, మొదటగా చిరంజీవి సురేఖ వెళ్ళారు, తర్వాత నాగబాబు వీళ్ళందరూ కూడా వెళ్ళడం మాట్లాడడం కుటుంబ సభ్యులతో జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా, కలిసే అవకాశం ఉందా? కేవలం చిరంజీవి ఫ్యామిలీ అండ్ అలానే అల్లు అర్జున్ ఆ ఫ్యామిలీ వరకే మీట్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ కలిసినట్టు తెలుస్తుంది. సో ఇంకెవరైనా వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉందా? యశ్చందు, ప్రస్తుతానికైతే మాత్రం కేవలం అల్లు అర్జున్ ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే ఏదైతే మీట్ అవుతున్నారు. ముఖ్యంగా లంచ్కి అయితే వీళ్ళు అయితే మీట్ అవుతున్నారు. అలాగే మరొక పక్క ఇటు నాగబాబు కూడా నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో ఇమీడియట్గా నాగబాబు కూడా స్పందించారు. ఇటు చిరంజీవి ఫ్యామిలీ ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిందో అప్పుడు కూడా నాగబాబు కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ విడుదల తర్వాత కూడా ఏదైతే సురేఖ అక్కడైతే చేరుకున్నారు. కానీ ఇటు నాగబాబు ఏదైతే నిన్న అయితే రాలేదు. కానీ ఖచ్చితంగా ఈరోజు చిరంజీవి ఇంట్లో కలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ రెండు లంచ్కి అయితే మీట్ అయినాయి. అలాగే మరొక పక్క ఇటు రామ్ చరణ్ కూడా సినిమా షూటింగ్లో ఉండడం వల్ల రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో అయితే లేరు. కానీ మిగతా అందరూ కూడా నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు వచ్చి అల్లు అర్జున్ పరామర్శించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే జరిగిందో దీన్ని మొట్టమొదటిగా ఏదైతే చిరంజీవి దంపతులే ఈ ఇష్యూ జరిగిన మొట్టమొదటిగా చిరంజీవి దంపతులే స్పందించారు. ఇమీడియట్గా అంటే అరెస్ట్ అయిన కేవలం అరగంట లోపే ఏదైతే చిరంజీవి ఫ్యామిలీ నేరుగా అల్లు అర్జున్ ఇంటికైతే జరిగింది. అలాగే ఆ తర్వాత నాగబాబు కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏదైతే విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదంటూ కూడా ఆయన అయితే ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సంఘటనలన్నీ చోటు చేసుకున్నాయో ఇమీడియట్గా అప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఏదైతే అల్లు అర్జున్ ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ ఇటు చిరంజీవి ఫ్యామిలీ రెండు కూడా ఒకటేనంటూ కూడా అందరికీ ఏదైతే ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా చెక్ పడే విధంగా కూడా ఏదైతే ఈ సంఘటనలన్నీ చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలోని ఏదైనా పండగలు జరిగినప్పుడు కాబట్టి, అంటే ఇటు సంక్రాంతి పండగలు కావచ్చు, ఏ పండగ అయినా సరే అల్లు ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ ఒకదాటి మీద పండగలు చేసుకున్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకచోట ఉండే పండగలు చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఏపీ ఎలక్షన్స్ జరిగినాయో ఈ ఏపీ ఎలక్షన్స్ జరిగిన సమయంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక క్యాండిడేట్కి ఏదైతే అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్ళారు, కేవలం ప్రచారానికి వెళ్ళిన సమయంలోని ఏదైతే అల్లు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి అనేక విభేదాలు ఉన్నాయంటూ కూడా అనేక ప్రచారాలు జరిగినాయి. ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక ప్రచారాలు అయితే జరిగినాయి. కానీ అప్పటి నుంచి కూడా ఏదైతే అందరూ విడిగా ఉంటున్నారు, ఖచ్చితంగా వీళ్ళ రెండు ఫ్యామిలీలు కలిసే విధంగా లేవు. ఇటు అల్లు ఫ్యామిలీ ఇటు చిరంజీవి ఫ్యామిలీ కూడా సపరేట్గా ఏమున్నా సరే సపరేట్గా చూసుకుంటారనే కోణంలో కూడా ఊహాగానాలు అయితే ప్రచారమైనాయి. కానీ ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అంటే పుష్ప 2 రిలీజ్ తర్వాత కూడా అల్లు అర్జున్ కూడా ఇదే మొదటిసారి ప్రస్తుతం చిరంజీవి ఇంటికి రావడం, ఆ సక్సెస్ తర్వాత ఫస్ట్ టైమే లంచ్కి అయితే రావడం జరిగింది. కానీ ఈ లోపు ఏదైతే పుష్ప థియేటర్ జరిగిన ఒక సంఘటన ఏదైతే ఈ కుటుంబంలో చేదు మిగిల్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది. ముఖ్యంగా పోలీసులు కూడా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రాసెస్ మొత్తం క్లోజ్ చేశారు. ఇమీడియట్ గా కూడా ఏదైతే హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడంతో కూడా అల్లు అర్జున్ విడుదలయ్యారు. ప్రస్తుతం చిరంజీవి ఇంటి దగ్గర కూడా వీళ్ళందరూ కలిసే ఉన్నారనే చెప్పొచ్చు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.